ఈ సృష్టికి వెనక దాగుని ఉన్న ఈశ్వరుణ్ణి అన్వేషించండి. ఈ ప్రపంచానికి వెనకనున్న ఆ దివ్య కర్మాగారాన్ని కనుక్కోవడానికి మీ సమయాన్ని సరిగా ఉపయోగించుకోండి. ఒకరోజు మొత్తం దివ్య దర్శనాల్లో ఈ సృష్టి అనంత అద్భుతాలను నేను చూశాను. అటు పిమ్మట ఇలా ప్రార్థించాను: నా తండ్రి, నేను అంధుడిగా ఉన్నప్పుడు నీ దగ్గరకు దారి చూపే ఒక్క ద్వారాన్ని కూడా కనుక్కోలేకపోయాను. నువ్వు నా కళ్ళను నయం చేశావు. నేనిప్పుడు ప్రతి చోట పువ్వుల హృదయాల్లో, స్నేహపు వాణిలో, ప్రేమపూర్వక అనుభవాల జ్ఞాపకాలనే ద్వారాలను అన్ని చోట్ల కనుక్కున్నాను. నా ప్రతి ఒక్క ప్రార్థన అనే సుడిగాలి నీ సాన్నిధ్యమని విశాలమైన మందిరపు కొత్త ద్వారాలను తెరుస్తున్నాయి. ఈ సృష్టికి వెనక దాక్కొని ఉన్న ఆయన్ని కనుక్కోవడంలో గట్టిగా, దృఢంగా, మొక్కవోని పట్టుదలతో ఉండండి. ఈ ప్రపంచపు డిమాండ్లకు పట్టుబడకండి. రాత్రి వేళలో భగవంతుడితో సచేతనంగా అనుసంధానం పొందేదాకా నిద్రపోకండి. నేను ఉదయం 4 గంటలకు ముందుగా విశ్రాంతి తీసుకోవడం అన్నది అరుదు. కేవలం రాత్రి సమయంలో మాత్రమే నేను నా బాధ్యతల నుంచి స్వేచ్ఛను పొంది పూర్తిగా భగవంతుడితో ఉండడం వీలవుతుంది. సాధారణ మానవుడు తన రోజువారీ బాధ్యతలతో అమెరికా అధ్యక్షుడెంత పనిలో ఉంటాడో తాను కూడా అంతే కార్యనిమగ్నుడై ఉంటాడు. పని పని పని, అది జీవితం చేసే డిమాండు. మీరు ప్రతిరోజు కొంత సమయాన్ని ప్రపంచాన్నించి బయటపడి దేవుడితో ఉండటానికే కేటాయించాలి. మీ జీవితాన్ని నియంత్రించుకోండి. ప్రతిరోజు ధ్యాన సాధన చేసి ఆయనతో అనుసంధానమవడానికి సమయాన్ని పక్కకు పెట్టండి. అప్పుడు ఈ ప్రపంచంలోని ప్రతిదీ మీకు అద్భుతం అనిపిస్తుంది. నిర్దిష్టమైన అభ్యాసాలను, భౌతిక నియమాలను అనుసరించి శాస్త్రవేత్తలు ఏ విధంగా ఆవిష్కరణలు చేస్తారో అదేవిధంగా శాస్త్రీయంగా ఆధ్యాత్మిక నియమాలను పాటించినప్పుడు మీరు తప్పకుండా భగవంతుని కనుక్కుంటారు. సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ బోధనలను, వారు ఇచ్చిన నియమాలను అనుసరించి మీరు అధ్యయనం చేసి ఆచరణలో పెడితే మీకు మీరు అత్యున్నతమైన రీతిలో సాయం చేసుకుంటున్నారు. నేను మీకు చెబుతున్న విషయాలను మర్చిపోకండి. ఆధ్యాత్మికంగా మేలుకొన్న వాళ్ళకి, తెలివైన వాళ్ళకి ఒక్క మాట చాలు. అయినా యేసుక్రీస్తు అన్నాడు, నిజంగానే పంట చాలానే ఉంది, కానీ కష్టించే వాళ్ళు తక్కువ. మీరు ఈ బోధలను అందుకొని వాటిని సాధన చేస్తే నేను చెప్పే ప్రతి సత్యాన్ని మీరు గ్రహిస్తారు. అవంత క్లిష్టమైనవేమీ కాదు. మీరు భగవంతుని గ్రహించి అనుసంధానం పొందడానికి సాధ్యం చేసి ఆధ్యాత్మిక ప్రక్రియలను మాత్రమే నేను మీకు ఇచ్చాను. ఈ ప్రపంచంలో మీ పరిస్థితులు ఎంత అసౌకర్యం కలిగించేవైనప్పటికీ భగవంతుని మీరు తెలుసుకున్నప్పుడు ఆయన మీ ద్వారాను ప్రతి దానిలోనూ ప్రకటమవుతున్నట్లు మీరు చూసినప్పుడు ఆయన ప్రేమ, ఆనందాలతో మీరు నిండిపోతారు. భారతదేశ పురుషులు ఆరోగ్యము, సఫలత, భౌతికమైన విజయాలు, ఆస్తులు శాశ్వతమైనవి కావని మనకు గుర్తు చేస్తారు. నశించిపోయే లక్ష్యాల మీద మాత్రమే దృష్టి పెట్టడం ఎందుకు? ఆత్మ సాక్షాత్కారం పొందడం ద్వారా మీరు ఎవరనే దాన్ని, మీలోని భగవంతుడి ప్రతిరూపాన్ని తెలుసుకున్నప్పుడు భగవంతుడితో ఆ నిత్య నవీన ఆనంద సంబంధమే శాశ్వతమని తెలుసుకుంటారు. మీకా సాక్షాత్కారం కలిగినప్పుడు మీరు సంతృప్తి పొందిన వ్యక్తి అవుతారు. భారతదేశపు శాస్త్రాలు ఈ స్థితిని సాధించిన వారిని సిద్ధుడు, సఫలమైనవాడు అని అంటారు. వందల వేల సమూహాలకు నేను బోధన చేస్తున్నప్పుడు తరచుగా నేను సఫలవంతుణ్ణి అని అంటున్నారు. అది నాకేమి గొప్పగా అనిపించలేదు. ఒకరిని ప్రపంచం మొత్తం గుర్తించవచ్చు. అయినా ఏ ఒక్కరి దృష్టిలో పడ్డం మనకి ప్రధానమో ఆ భగవంతుడికి ఆ వ్యక్తిని గురించి తెలిసి ఉండకపోవచ్చు. భగవంతుడి దృష్టిని ఆకర్షించే వ్యక్తి ఈ ప్రపంచానికి అసలు తెలియకనే పోవచ్చు. మీరు దేనికి ప్రాధాన్యమిస్తారు? నాకు నా తండ్రి గుర్తింపు ఒక్కటే కావాలి. ఈ ప్రపంచం ఇచ్చే గుర్తింపు ఎంతో మత్తును కలగచేసి మానవుడు అన్నింటినీ తీర్చే ఆ పరమేశ్వరుడి మెప్పు కోరడానికి ప్రయత్నించడం మర్చిపోతాడు. ఈ భూమ్మీది నాటకంలో మానవుడు తాను రాజు పాత్ర పోషించాలని ఆశపడడం సహజమే. కానీ అందరూ రాజులే అయితే ఇంకా నాటకం ఉండదు. మీ పాత్ర ఏ ఇతర పాత్రల కన్నా సమానమైన ప్రాధాన్యత ఉన్నదే. గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే, మీరా దివ్య దర్శకుని కోరిక మేరకు మీ పాత్రను నటించడం. మీరు భగవంతుడి మెప్పుదల కోసం మీ పాత్రలో జీవిస్తే మీరు సఫలవంతులవుతారు. ప్రతి మానవుడి హృదయంలోనూ నిరంతరం ఈ ప్రార్థన ఉండాలి.
నా ఈశ్వర, నా చేతుల ద్వారా నువ్వు పనిచెయ్యి. అవి నిన్ను సేవించడానికి, నీ మందిరానికి కావలసిన పుష్పాలు ఏరడానికి ఉన్నాయి. తళుక్కుమనే తారలలో మనఃపూర్వకమైన భక్తుల కళ్ళలో నీ సాన్నిధ్యాన్ని చూడడానికి నా కళ్ళు ఉన్నాయి. ప్రతి చోట ఉన్న జిజ్ఞాసులకు నీ ప్రవచనా మాధుర్యాన్ని గ్రోలింపచేయడానికి, నీ మందిరాలకు తీసుకువెళ్ళడానికి నా కాళ్ళు ఉన్నాయి. నిన్ను గురించి మాట్లాడడానికి మాత్రమే నా కంఠస్వరం ఉంది. నీ సర్వపోషకమైన మంచితనాన్ని గుర్తు చేసుకోవడానికి నేను ఆరోగ్యకరమైన ఆహారాన్ని రుచి చూస్తాను. నీ సుగంధభరిత పరిమళ సాన్నిధ్యాన్ని శ్వాసించడానికి నేను పూల సుగంధాన్ని ఆస్వాదిస్తాను. నేను నా ఆలోచనలను, భావాలను, ప్రేమను నీకే అంకితం చేస్తున్నాను. నా ఇంద్రియాలన్నీ సుగంధ సౌందర్య ఆనందాలతో కూడిన నీ స్వర్గ సమ్మేళనంతో కలిసి విశ్వంలో శాశ్వతంగా సుశ్రావ్యంగా పాటల పల్లవిని సామరస్యంతో పాడుతున్నాయి. అంధకారం నుంచి వెలుగుకు నాకు దారి చూపు. ద్వేషం నుంచి ప్రేమకు నాకు దారి చూపు. పరిమితుల నుంచి నీ అంతులేని శక్తికి నాకు దారి చూపు. దుఃఖం, మృత్యువుల నుండి శాశ్వత జీవనానికి, నీలోని ఆనందానికి నాకు దారి చూపు. అన్నిటికన్నా భ్రాంతిమయమైన మానవ బంధాల నుంచి అన్ని మానవ ప్రేమల రూపంలో నాతో దోబుచులాట ఆడే నిత్యమైన నీ ప్రేమకు దారి చూపు. తండ్రి, తల్లి, సఖ, ప్రియతమ, ప్రభు, నాకు నీ దర్శన భాగ్యం కలిగించు. అజ్ఞానంలో నన్నిక ఎంతమాత్రమూ వదిలిపెట్టొద్దు. పవిత్రమైన నా ఆత్మమందిరం నుంచి అజ్ఞానాన్ని అంతటినీ నేను విడిచివేస్తున్నాను. నా కోరికల సింహాసనాన్ని అధిష్ఠించే ఒకే ఒక రాజువు నువ్వే కావాలి. నా ప్రేమ మందిరపు ఒకే ఒక రాణివి నువ్వే కావాలి. నా ఆత్మ మందిరంలో ఒకే ఒక మూర్తివి నీవే కావాలి. నీ చేతనలో నన్ను మేల్కొల్పు. ఆ విధంగా నువ్వు నీ జ్ఞాన గృహపు ద్వారాలన్నింటినీ తెరిచేదాకా నిరంతరాయంగా ప్రార్థిస్తూ నేను నిన్నే కోరతాను. అక్కడ నువ్వు దారి తప్పిన నీ బిడ్డనైన నాకు అమరత్వంలో శాశ్వతమైన ఆనందపు వినోదపు విందును చేస్తావు. థ్యాంక్ యూ.